ప్రభు మాటలు వింటా ఉంది. పాదముల కాడ కూర్చొని ఒక స్త్రీ ప్రభుతో అంటుంది, ఏమి నీకు చింత లేదయ్యా, ఏం చింత లేదా నీకు? నేను ఒక్కదాన్నే కష్టపడతా ఉంటే, ఒక్కదాన్నే పని చేసుకుంటా ఉంటే, ఆమె నీ దగ్గర కూర్చొని పెట్టుకుని నీ వాక్యం నీ మాటలు వింటా ఉంది. ఈ పని అట్టనే ఉంటే పని వల్ల మానుకొని వచ్చి నీకు అది వింటా ఉంది. ఏం మాటలు అనుకుంది ఆమె? పనికిరాని మాటలు అనుకుందేమో. చూడండి ఇప్పుడు ఇలా దేవుని మాటలు బ్రతికించేవి. దేవునికి స్తోత్రం. బ్రతికించే జీవం కలిగిన దేవుని మాటలను పిల్లారా గుర్తుపట్టలేకపోయింది, సొంత పనిలో పడిపోయింది ప్రియులారా. కాబట్టి మార్తా మరియల విషయంలో, లాజరు విషయంలో, వారి కుటుంబంలో జరిగిన సందర్భం అది. ప్రభు ప్రేమించిన కుటుంబమే, కానీ ఆ కుటుంబంలో ఒక వ్యక్తి రోగి చనిపోయినాడు. కానీ రోగం ఎందుకు వచ్చిందంట? దేవుని మహిమ కోసం వచ్చిందట. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత గొప్పవాడో అర్థం కావాల ప్రజలందరికీ. కానీ చనిపోయిన వాడిని కూడా లేపుతాడు ఈయన అని అర్థం కావాలని ఆ వ్యక్తి కుటుంబంలో ఒక వ్యక్తికి చనిపోవడానికి దేవుడే మద్దతు పలికినాడు. ఆయన ఆజ్ఞ లేనిది తలలో ఒక వెంట్రుక కూడా కింద ఊడిపడడానికి లేదు. ఇప్పుడు లాజరు చనిపోయినంటే ప్రభుకు తెలుసా తెలియదా? తెలుసు. ప్రియులారా, ఎందుకు ఇలా జరిగిందంటే దేవుని మహిమ కోసం అది జరగవలసి వచ్చింది. మన జీవితాలలో కూడా కొన్ని దేవుడు అనుమతిస్తాడు, అవి దేవుని మహిమ కోసమే. క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ప్రతిదీ తల వంచాల్సిందే ప్రభుకి, ప్రతిదీ కూడా తల వంచాల్సిందే. యేసు ప్రభు చివరిగా శిలువలో తన ప్రాణం పెట్టినప్పుడు ఆయన అంటాడు, తండ్రి నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. ఇక సమస్తం లోబడిపోయినాడు తండ్రికి. తండ్రి అయిన దేవునికి సమస్తము తన కుమారుడి బాధ్యతను సక్రమంగా నిర్వహించినాడు. మనము కూడా దేవుని పిల్లలం, మనము కూడా దేవునికి లోబడాల్సిందే. ప్రియులారా, లోబడిన స్త్రీలు ప్రభుని వెంబడించారు, ప్రభుకు ఉపచారం చేస్తూ వచ్చారు. మనము కూడా లోబడినామని చెప్పుకుంటున్నాము కానీ, ప్రభుని అంగీకరించినామని చెప్పుకుంటున్నాము కానీ, నిజంగా లోబడిన అనుభవాలు కనపడకున్నాయి, ప్రభు పని జరిగించిన అనుభవాలు కనపడకున్నాయి. ప్రభు కోసం ఖర్చు చేయలేక, ప్రభు పని జరిగించలేకున్నాం, ప్రభు కోసం ఒక ఆత్మను మందిరానికి నడిపించలేకున్నాం. మనము భక్తులమే, ముందున్న వారు భక్తులే. వారి భక్తి జీవితానికి మన భక్తి జీవితానికి చాలా వ్యత్యాసం కనపడతా ఉంది. సమయం దొరికితే మోకరించి ప్రార్థన చేసేవారు. ఎందుకంటే నా ప్రార్థన ఆలకించే దేవుడు నాకు జవాబు పంపిస్తాడు, నా ప్రార్థన ఆలకించే దేవుడు నా ఇబ్బందులను తొలగిస్తాడు, నా ప్రార్థన ఆలకించేవాడు నాకు సహాయము చేస్తాడు, నన్ను విడిపించేవాడు నా దేవుడే అని భక్తి జీవితంలో ముందుకు సాగినారు. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. స్త్రీలు ఉపచారం చేస్తూ వచ్చారు, వెంబడిస్తూ వచ్చారు స్త్రీలే, కానీ గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీలు. దేవునికి స్తోత్రం. అతి గొప్ప కృప ఈ కుటుంబానికి దేవుడు దయచేయను కాక. చిన్న ప్రార్థన చేస్తాను.